గురుగారు, నందో రాజా భవిష్యతి అనే నానుడి ఎలా వచ్చింది? ఉత్తుంగభుజుడనే రాజు ఉండేవాడు. ఆయనకు నందుడనే కొడుకుండేవాడు. ఆ రాజు ధర్మపత్నిని విస్మరించి ఇంకొక స్త్రీమూర్తితో సహజీవనం చేయడం ప్రారంభించాడు. తన ఆనందానికి భార్య బిడ్డలు అడ్డు వస్తున్నారని వారిని ఊరి వెలుపల ఒక వసతి గృహంలో ఉంచి అన్నపాదాలను ఏర్పాటు చేశాడు. భార్య ఖిన్నురాలైంది. ఏం చేయాలో తెలియక నిరంతరము భగవన్నామం చేస్తూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంది. ఆమె దగ్గర ఒక తెలివైన దాసి ఉన్నది. ఒకరోజు ఒక రత్నాల వర్తకుడు ఒక ముత్యాల హారాన్ని తీసుకొని రాజు దగ్గరకు వెళ్ళాడు. అది చూసిన ఆ స్త్రీ, ఇది నాకు కొనిమ్మంటూ రాజును అభ్యర్థించింది. దురదృష్టవశాత్తు ఆ ముత్యాల హారానికి కావలసినంత పైకం కోశాగారంలో లేకపోవటం వల్ల మళ్ళీ రమ్మని పురమాయించాడు ఆ వర్తకునికి ఉత్తుంగభుజుడు. ఈ విషయాన్ని గమనించిన దాసి ఆ వర్తకుణ్ణి రాణిగారి దగ్గరికి తీసుకువెళ్ళింది. నా దగ్గర ధనమే లేదు, ఎలా కొంటాను అని ప్రశ్నించింది. ధనం ఎప్పుడైనా మనం సంచితం చేసుకోవచ్చు. 6 నెలల తర్వాత ఏం జరగబోతుంది ఏం తెలుసు. ఉత్తుంగభుజుడు అంతమయ్యి ఆ స్త్రీ నశించి వర్తకుడు కూడా కనపడకుండా పోయి నందుడే రాజవుతాడేమో, ఎవరికి తెలుసు. కాబట్టి 6 నెలల తరువాత ధనాన్ని ఇస్తానని చెప్పి వర్తకుడి దగ్గర ఆ ముత్యాల హారాన్ని తీసుకోండి అని సలహా చెప్పింది. దాసి మాట విని ఆ ముత్యాల హారాన్ని రాణిగారు స్వీకరించారు. దాన్ని ఒకరోజు ఈ దాసి ధరించి రాజుగారి దగ్గర ఉన్న స్త్రీమూర్తికి దగ్గరికి వెళ్ళింది. అది చూడగానే ఆగ్రహోదగ్రురాలై ఆ కోపానికి తాళలేక ఆత్మహత్య చేసుకుంది ఆ స్త్రీమూర్తి. ఇది తెలిసి రాజు తన ప్రాణత్యాగం చేశాడు. నందుడు రాజయ్యాడు. ఇలా ఇప్పుడు ఏం జరుగుతుందో దానిని చూచి ఏ నిర్ణయము తీసుకోకు. కాలము ఎప్పుడూ ఒకేలా ఉండదు, తర్వాత మారుతుంది. మారటమే కాలం యొక్క తత్వము. కనుక ఆపత్కర సమయంలో విచక్షణతో ధైర్యంతో జీవితాన్ని నువ్వు గడపగలిగితే రాజు కూడా కావచ్చు, అద్భుతమైన పదవులను అధిరోహించవచ్చు. సామాన్యుడు ప్రధానమంత్రి అయి ప్రధానమైన హోదాలలో ఉన్నవాళ్ళు అరణ్యాల పాలైన దృష్టాంతాలు ఎన్నో కనపడుతున్న నేపథ్యంలో నందో రాజా భవిష్యతి అన్న నానుడి కాలంలో వచ్చేటువంటి విపరీత పరిణామాలను చూచి శోకించి చింతించి జీవితాన్ని అంతం చేసుకోకుండా సరైన సమయం కోసం సాధన కొనసాగిస్తూ జీవితాన్ని శ్రేయోపథంలో ముందుకు నడిపించమని తెలియజేస్తుంది.